రాష్ట్రపతి ఉత్తర్వులు దళితుల మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25కు పూర్తి వ్యతిరేకమైనవి కనుక వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ లక్ష్మీ గార్డెన్లో దళిత క్రైస్తవుల మహాసభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, దేశంలోకి క్రైస్తవ ఇస్లాం రాకముందు ఏ విధమైనటువంటి కుల వివక్షత ఉన్నదో ఆ వివక్షత నేటికి అనేక రూపాల్లో కొనసాగుతుందన్నారు. దేశ కుల వ్యవస్థ అన్ని మత విశ్వాసాలను ద్వితీయ స్థాయిలోకి నెట్టివేసిందని అన్నారు. కుల వ్యవస్థ రద్దు కానంతకాలం దాని ప్రభావం అన్ని మతాల మీద ఉంటుందని అన్నారు. అందులో భాగంగానే క్రైస్తవంలోకి వెళ్లిన దళితులు కులం కోణంలోని అవమానాలకు, దూషణలకు, ఆకృత్యాలకు, అత్యాచారాలకు బలవుతున్నారని అన్నారు. దళితులు ఏ మతంలోకి వెళ్లినా సామాజిక వివక్షత మారడం లేదని, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్రైస్తవ మతంలోకి వెళ్లిన బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య, ఇతర అగ్రకులాల సామాజిక హోదా మారనప్పుడు కేవలం దళితుల హోదా మాత్రమే ఎందుకు మారుతుందని ప్రశ్నించారు. అలాగే క్రైస్తవంలోకి వెళ్లిన అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నప్పుడు క్రైస్తవంలోకి వెళ్లిన బీసీలు, ఎస్టీలు వారి రిజర్వేషన్లు వారు పొందుతున్నప్పుడు క్రైస్తవంలోకి వెళ్లిన దళితులు మాత్రమే రిజర్వేషన్ పొందడానికి ఎందుకు అనర్హులవుతారో సమాధానం కావాలని డిమాండ్ చేశారు. గంట క్రైస్తవుల పేరుతో కేంద్ర ప్రభుత్వం నుండి 396 స్కూళ్లు మంజూరు అయితే వాటన్నింటినీ క్రైస్తవ మతం పేరుతో రెడ్డి సామాజిక వర్గం యాజమాన్యంగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. అందులో విద్యాభ్యాసం చేసే పిల్లల దగ్గర నుండి పనిచేసే మొత్తం సిబ్బంది వరకు అగ్రవర్ణాలే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అసలు ఈ దేశానికి క్రైస్తవ మతాన్ని తీసుకువచ్చిన వ్యక్తి కేరళకు సంబంధించిన బ్రాహ్మణుడేనని గుర్తుంచుకోవాలన్నారు. ఎవరి మీద లేని ఆంక్షలు కేవలం దళితుల మీదనే ఎందుకు పెడుతున్నారో ఈ వివక్షతను సమాజమంతా అర్థం చేసుకోవాలన్నారు. దళిత క్రైస్తవులు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని బలంగా నమ్మారని, అలాంటి కాంగ్రెస్ దళిత క్రైస్తవులకు నమ్మక ద్రోహం చేసిందని అన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రావడానికి దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాలో కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. దళిత క్రైస్తవులను నమ్మించి వారి ఓట్లు వేయించుకొని వారిని దారుణంగా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందన్నారు. గతంలో సిక్కు దళితులు పోరాటం చేసి సాధించుకున్నట్లుగానే, బౌద్ధ దళితులు పోరాటం చేసి సాధించుకున్నట్లుగానే దళిత క్రైస్తవులు కూడా పోరాటం చేసి ఎస్సీ హోదాను సాధించుకోవాలన్నారు. ప్రపంచంలో మొదటి నుండి క్రైస్తవులకు అండగా ఉన్న గొప్ప వ్యక్తులలో ఇండియా నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దక్షిణాఫ్రికా నుండి నెల్సన్ మండేలా, అమెరికా నుండి మార్టిన్ లూథర్ కింగ్ ప్రధాన వ్యక్తులని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో ఉద్యమించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ పోరాటం జటిలమైనదైనప్పటికీ, ఎన్నో సవాళ్లు ఎదురుగా ఉన్నప్పటికీ అధిగమించే శక్తిని కూడగట్టుకుని ఆత్మస్థైర్యంతో పోరాడుతామని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో లక్ష్యం వైపు ప్రయాణం చేస్తామని అన్నారు. ఇక శక్తివంతమైన ఉద్యమాన్ని నడిపి మరింత ప్రజా మద్దతును సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేద్దామని, అందుకు దళిత క్రైస్తవులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. పెదమాము డేవిడ్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఏఐసీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ గద్దపాటి విజయరాజ్, మాల మహానాడు మంగరాజు, సెల్ఫ్ ఆఫీస్ చర్చ్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నతానియల్, ఏఐసీఎఫ్ కోఆర్డినేటర్ ఏజే శామ్యుల్, వేముల హోనోకు, బిషప్ సమర్పణ్, దేవ సహాయం, దుర్గం ప్రభాకర్, నంద్యాల ఎల్సారావు, శ్రీను, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేయడం అనేది అది రాజ్యాంగ వ్యతిరేకం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే గత 1950 ఆగస్టు 10న ఆనాటి రాష్ట్రపతి ఇచ్చిన 1950 ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఆ ఆర్డర్ను పూర్తిగా రద్దు చేయాలని, లేదా ఆర్డర్ని బౌద్ధులకు తర్వాత వర్తించినట్టుగానే, అదే సమయంలో అంతకుముందు సిక్కులకు వర్తించినట్టుగానే క్రైస్తవులు కూడా వర్తించే విధంగా ఆర్డర్ను సవరించాలని చేయాలని, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి దళిత ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను కాపాడాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఈ విషయంలో ఆర్డర్ అనేది కేవలం దళితులకు మాత్రమే వివక్ష చూపేటిదిగా, దళితులకు మాత్రమే వాళ్ళ స్వేచ్ఛను హరించేదిగా ఆర్డర్ ఉండేది అన్యాయం. 1% ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్న రాష్ట్రం తమిళనాడు అయితే
80 నుంచి 100% రిజర్వేషన్లు ఉన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఉన్నారు. వాళ్ళకి ఎన్ని మతాలు మార్చుకున్నా వాళ్ళ ఎస్టీ హోదా రద్దు కాలేదు, ఎస్టీ హోదా కొనసాగుతుంది, వాళ్ళ రిజర్వేషన్లు యథావిధిగా అమలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రం నుంచి మొదలుకుంటే దేశం మొత్తం మీద ఓబీసీలు, ఎంబీసీల పేరుతో ఎన్ని కులాల వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఏ మత విశ్వాసం కలిగి ఉన్నా వాళ్లకు బీసీ రిజర్వేషన్లు యథావిధిగా కేంద్రంలో, రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. అట్లనే రాష్ట్రం మొత్తం నుంచి మొదలుకుంటే దేశ వ్యాప్తంగా వరకు ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అగ్రకులాలను పడుతున్న వాళ్ళు ఏ మత విశ్వాసం కలిగినప్పటికీ, వాళ్ళు క్రైస్తవులైనా, వాళ్ళు ముస్లిం మతం తీసుకున్నా, వాళ్ళు ఇస్లాం మతం తీసుకున్నా, వాళ్ళ బౌద్ధంలో ఉన్నా, వాళ్ళు హిందువులు ఉన్నా, వాళ్ళు సిక్కులైనప్పటికీ, వాళ్ళు ఏ మత విశ్వాసం తీసుకున్నా వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. వాళ్ళ సామాజిక హోదా అలాగనే కాపాడబడుతుంది. అన్ని వర్గాలకు మత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, కానీ అదే మత స్వేచ్ఛ దళితులకు మాత్రం నిరాకరించబడ్డది. ఇది పూర్తిగా అన్యాయం, ఇది అవమానం. దీన్ని రద్దు చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది అనే విషయం కూడా గుర్తు చేస్తూ, రేపు బాలకృష్ణ కమిషన్ ఏ నివేదిక ఏ రూపంగా ఇచ్చినప్పటికీ ఇందులో న్యాయం ఉంది కాబట్టి, ఇందులో ధర్మం ఉంది కాబట్టి ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత దళిత క్రైస్తవ సమాజం మీద ఉన్నది. ఆ పోరాటం న్యాయం కాబట్టి అండగా ఉండాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉన్నది. ఖచ్చితంగా పోరాటాన్ని ముందుకు నడిపించడానికి మా సర్వశక్తిలో ఒడ్డుతాం. ఏదేమైనా సరే దళితుల మత స్వేచ్ఛను కాపాడుకునే దిశగా, ఆర్డర్ను రద్దు చేసే దిశగా రాష్ట్రం నుంచి మొదలుకుంటే దేశం వరకు, జాతీయ స్థాయి వరకు ఉద్యమాన్ని దశల వారీగా ముందుకు తీసుకెళ్ళి దళితుల హక్కుల్ని పరిరక్షించుకుంటాం, దళితుల మత స్వేచ్ఛను పరిరక్షించుకుంటాం అనే విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు నల్లగొండ పట్టణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయిలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి పద్మశ్రీ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా రావడం అనేటువంటి దళిత క్రైస్తవులకు ఎంతో మనోధైర్యాన్ని కల్పించింది. అట్లాగే మాజీ మంత్రివర్యులు రావేల కిషోర్ బాబు గారు ఈ మీటింగ్కు రావడం అనేటువంటిది మాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఒకటే, మేము కేజీ బాలకృష్ణ కమిషన్ను కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రభావితం చేసి దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని చూస్తే మాత్రము ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కేంద్ర ప్రభుత్వం మీద వస్తుంది. మా యొక్క విన్నపం ఏంటంటే, ఈ కేజీ బాలకృష్ణ ఇచ్చేటువంటి కమిటీ రిపోర్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండకూడదు. వాళ్ళు స్వేచ్ఛగా రిపోర్ట్ ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ, మరి దళిత క్రైస్తవ ఉద్యమము ఇది ఆరంభమే. ఇంకా పెద్ద స్థాయిలో మేము ఈ ఉద్యమాన్ని తీసుకొని వెళ్ళి త్వరలోనే నల్లగొండ పట్టణంలో ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో ఒక 25,000 మంది దళిత క్రైస్తవులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు కొరకు కూడా మేము సిద్ధపడుతున్నాము. ఆ కార్యక్రమానికి ఇది నాంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. క్రైస్తవుల మహాసభలో మందకృష్ణ మాదిగ గారు రావడం ఎంతో సంతోషకరమైన విషయం. నిజంగా దళిత క్రైస్తవులకు చేస్తున్నటువంటి వివక్ష, అగ్రకులాలు చేస్తున్నటువంటి వివక్షలో భాగమే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 1950లో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తొలగించి వెంటనే దళిత హక్కులకు, దళిత క్రైస్తవులకు ఆ హామీ ఇవ్వాలి, ఎస్సీ హోదా ఇవ్వాలి, వారిని వివక్ష నుంచి తీసివేయాలని మేము సభాముఖంగా కోరుకున్నాం. ఒకవేళ ఈ విధంగా చేయకపోతే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరితోటి, పాస్టర్లందరితోటి భవిష్యత్తులో కూడా ఉద్యమించి ఏఎస్సీ ద్వారా కూడా ప్రభుత్వాలకు మేము చురుకంటిస్తామని ఈ సమావేశం తరపున తెలియజేస్తున్నాం. ఈనాడు దళిత క్రైస్తవుల మహాసభ నల్లగొండలో జయప్రదంగా జరుగుటకు ఆ దేవాది దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క సమయాన్ని బట్టి వందనాలు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈనాడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు యొక్క మీటింగ్లో చీఫ్ గెస్ట్గా వచ్చి, అలాగే ఎక్స్ మినిస్టర్ రావేల కిషోర్ బాబు గారు, అలాగే విజయ రాజు గారు, ఆల్ ఇండియా క్రిస్టియన్ ప్రెసిడెంట్ గారు, వారి ఆధ్వర్యంలో డేవిడ్ గారు కన్వీనర్గా నల్లగొండలో ఉన్న పాస్టర్సు, సంఘస్థులు, సంఘాలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు. వీరందరిది ఒకటే నినాదం, దళిత క్రైస్తవులను ఎస్సీగా గవర్నమెంట్ వారికి ఇవ్వాలి వారి యొక్క హోదా. సుప్రీంకోర్టు వారు దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇచ్చిన యొక్క జడ్జిమెంట్ వ్యతిరేకంగా ఈరోజు నల్లగొండలో ఈ యొక్క మీటింగ్ జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చారు. ఈనాడు నల్లగొండ ప్రజలకు మీడియా ద్వారా పంచుకొని
క్రైస్తవుల నిమిత్తం అక్కడక్కడ జరుగుతున్న అన్యాయాల నిమిత్తం కూడా చర్చించడం జరిగింది. ఒక మీటింగ్లో దాదాపు 1000 మందిగా ఈ యొక్క మీటింగ్కు హాజరయ్యారు. మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, నకరేకల్ ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేశారు. మీతో పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు.